ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన వాక్యంని ధ్యానించుకొని మహోన్నతుని కనపరుచుకుందాం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానం అందుకొని ఆయన మహిమ పరుద్దామండి. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 7వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అని రాజైన దావీదు దేవుడి పాదసన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతున్నటువంటి ప్రార్థన అండి, వాక్యము ఏమంటున్నాడు ఆయన? మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అని అంటున్నాడు. శత్రువు సిగ్గుపరచువాడవు. దేవుడు అంటున్నాడు ద్వేషించు వారిని. ఇక్కడ దేవుడు సెలవిస్తూ చెప్తున్న మాట, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను విడిపించువాడవు నీవే, రక్షించువాడవు నీవే అని దావీదు దేవుడి పాదసన్నిధిలో మొరపెడుతూ సెలవిస్తున్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాల్లో ఎన్నెన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని మన జ్ఞానమును బట్టి మనమే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిటిని మన ఆ స్వనీతి చొప్పున మనమే వాటిని దిద్దుకుంటాం. కొన్నిటిని ఇతరుల సహాయముతో కొన్ని సమస్యల నుంచి విడిపించబడతాం. కానీ ఇక్కడ శత్రువుల చేతిలో నుంచి విడిపించే సామర్థ్యం మాత్రం దేవునికి మాత్రమే ఉంటుందండి. మనము ఇతరుల సహాయం కొరితే ఆత్మ సహాయం చేయగలరేమో, లేక మనకు కావాల్సిన ఏ సహాయమైనా ఏదో ఒక స్థితిలో నుంచి ఇహలోక పరంగా పొందుకోగలమేమో. కానీ ఇక్కడ శత్రువుల చేతిలో నుండి రక్షించేవాడవు నీవే. అంటే నీకు ఈరోజు ఏ శత్రువు అయితే ఉన్నారో ఆ శత్రువు నుంచి శాశ్వతముగా నువ్వు విడిపించబడాలి, విడుదల పొందుకోవాలి అని అంటే నువ్వు విడిపించబడడానికి కారణమైన దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలిగిన వాడు. అది దావీదు తెలుసుకున్నాడు కాబట్టే దేవుని పాద సన్నిధిలో అడుగుతున్నాడు ఆయన ఏమని? మా శత్రువుల చేతిలో నుంచి రక్షించువాడవు నీవే అని అంటున్నాడు. అంటే ఈరోజు ఏ శత్రువు నిన్ను తరుముతున్నాడు? ఎన్నో సంవత్సరాల తరబడి నీవున్న సమస్యల్లో సోలిపోతూ కృంగిపోతూ దేవుని పాద సన్నిధిలో మొరపెడుతున్నావేమో. దేవా, నా జీవితానికి విడుదల లేదా నా తండ్రి? నా సమస్యలకు అంతం లేదా ప్రభా? ఆరంభం మాత్రమే ఉంది, ఆరంభంలోనే కొనసాగుతున్నా ఇప్పటిదాకా. కానీ అంతము నన్నది నా ఈ సమస్యలలో, నేనున్న ఈ కష్టాలలో, నేను పోరాడుతున్న ఈ పోరాటంలో కలగదా తండ్రి అని అడుగుతున్నారేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు శాశ్వతంగా శత్రువుల చేతిలో నుంచి రక్షించబడాలి అని అంటే నీ దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలి, నీ దేవుడు నీకు ఆధారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వున్న పరిస్థితులలో దేవుడు నీకు విడుదలనివ్వగలడు. కాబట్టి ఇక్కడ దావీదు అతను ప్రార్థన చేస్తూ, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు కూడా నీవే నా తండ్రి అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మిమ్మల్ని రక్షించడానికి దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడే తోడై ఉన్నాడు. తర్వాత మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని సిగ్గుపరచువాడు కూడా నీ దేవుడే అయి ఉన్నాడు. కాబట్టి సోలిపోకండి, ఈరోజు బాధపడకండి, బలహీన పడకండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారందరిలో నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించు వాడై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ద్వేషించు వారిని కూడా వారి ఎదుటనే దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచేవాడై ఉన్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడికి సామర్థ్యం లేదనుకుంటున్నావా? నీ దేవుడు నిన్ను విడిపించాడని అనుకుంటున్నావా? లేకుంటే దేవుడు చేయడానికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది, అంతదాకా నేను ఎలా కొనసాగాలి సమస్యలో అనుకొని బలహీన పడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తుకొని వాడై ఉన్నాడు, నిన్ను బలపరచు వాడై ఉన్నాడు. శత్రు బలం అంతటి మీద అధికారం నీకు ఇచ్చిన వాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే నీ శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు,
మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు కూడా నీవేనని నువ్వు గ్రహించగలిగితే, ఇదే ప్రార్థనను దావీదు అడిగినట్టుగా దేవుడి పాద సన్నిధిలో అడగగలిగితే, ఈరోజు నీ శత్రువుల నుంచి, మిమ్మల్ని ద్వేషించిన వారి నుంచి దేవుడు విడిపించి సిగ్గుపరిచి నిన్ను రక్షించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరి ఆ ధైర్యం నువ్వు పొందుకోవాలంటే ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఆ ధైర్యంతో కూడినటువంటి ఆశీర్వాదం నువ్వు అందుకోవాలి అనంటే ఈ వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. కాబట్టి బలమిచ్చే ఆ వాక్యమును నువ్వు స్వాధీనపరచుకొని ఆధీనము చేసుకొని దేవుడి పాద సన్నిధిలో ధైర్యముతో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? దేవుడు మనల్ని ఆదరిస్తాడా, విడిచిపెడతాడా? విడిచిపెట్టబడిన వారమేనని నీకు నీవే డిక్లేర్ చేసుకుంటూ ఈ లోకంలో కొనసాగుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల చేతి నుంచి నువ్వు విడిపించబడాలి, నువ్వు రక్షించబడాలంటే నేనే నీకు ఆధారం కావాలి. ఆ తర్వాత నువ్వు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారి దగ్గర వారే సిగ్గుపడే విధముగా నిన్ను నేను లేవనెత్తాలంటే నీవు నా మీద ఆధారపడాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఏ పోరాటంలో నీ లోకానుసారంగా జీవించావో అది వేరే విషయం. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని నేను అందుకొని, ఈ వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని వాక్యానుసారముగా దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన నిన్ను రక్షించడానికి, నీ శత్రువుల ఎదుట, ద్వేషించిన వారి ఎదుట సిగ్గుపడే వారిగా వారిని దీవించడానికి దేవుడు నీకు జవాబిచ్చి వాక్యం ద్వారా ఆదరిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా నిలబడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆ మహోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం నా యేసయ్య తండ్రి. ఇచ్చిన ఈ మంచి వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా యేసయ్య. దేవాది దేవా, గొప్ప తండ్రి నీకు వందనాలు. 44వ కీర్తన ప్రభ 7వ వచనం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. అవును నాయన, మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించేవాడవు నీవే, మమ్మల్ని ద్వేషించే వారి నుంచి ప్రభ అయ్యా ఇదిగో తండ్రి లేవనెత్తువాడవు కూడా వారిని సిగ్గుపరచువాడవు కూడా నీవేనని దావీదు నీ పాద సన్నిధిలో సెలవిచ్చినట్టుగా ప్రభ ఇదిగో తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభ తమ సమస్యల నుంచి, వారి యొక్క బలహీనతలు, బాధ్యతల నుంచి ప్రభ బంధించబడి బయటికి రాలేని స్థితిలో ఉన్నారో, ఏ శత్రువు అయితే వారిని తరుముకొడుతున్నాడో ఆ శత్రువు చేతిలో నుంచి వీరికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవ, ఎవరైతే ప్రభ అయ్యా ఇదిగో తండ్రి ద్వేషిస్తూ పగవారిని బట్టి తండ్రి పగబట్టి వీరిని నిందల పాలు చేస్తూ, అవమానాల పాలు చేస్తూ కృంగతీస్తున్నారో వారందరి పరిస్థితి నాయన, వారందరి ఎదుట నాయన ఇదిగో ప్రభ వారు సిగ్గుపడే విధముగా వీరిని లేవనెత్తి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా మీకే వందనాలు ప్రభ. నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. వారి మందిరాలలో వారి పరిచర్యలలో అయ్యా మీ ఆశీర్వాదములను దయచేయండి నాయన. దేవా సువార్థికులను, సేవకులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి తండ్రి. మిషనరీస్ను మీరు దీవించండి ప్రభ. నా దేవా, ఎవరైతే ప్రభా సంతానం లేక బాధపడుతున్నారో వారి కుటుంబాలలో నూతనమైన ప్రభా సంతానం ఇచ్చి మీరు మరి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి. యవనస్తులు ప్రభా నీతి మార్గంలో వారి కాడిని మోస్తూ నీ కొరకు జీవించే ధన్యత వారికి దయచేయండి యేసయ్య. పరిశుద్ధుడా మీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా దేవా. నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు తండ్రి. ఎవరైతే వివాహాలు కాలేకుండా కృంగిపోతున్నామో, మా జీవితాన్ని ఇంతేనా, ఇక్కడ ఇంతతో ఇది ఏ విధంగా కొనసాగుతుందా అన్న బాధలో ఉన్నారేమో ప్రభా యేసయ్య. మీకు అసాధ్యమైంది లేదయ్యా. వారి జీవితాలకు కావలసినటువంటి వారి నాయన మంచి భాగస్వాములను వారికి దయచేయండి యేసయ్య. తండ్రి నీకే వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఎవరైతే ఈరోజు ప్రభావ మీరు బర్త్డేస్ చేసుకుంటున్నారో, యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపాహస్తంలో భద్రపరచు. మీ వలన పొంది ఉన్న నూతన సంవత్సరం దయా కిరీటములు వారికి ధరింపచేసి అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపా కాపుదల వారికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రపంచ దేశాల మీదకి నీ హస్తాన్ని నడిపించు నాయన. శాంతి సమాధానం చేత దీవించండి నాయన. ఆర్థిక సంక్షోభం నుంచి అయ్యా ఈ ప్రపంచాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నీ వాక్యం ద్వారా బలపరిచినందుకు కూడా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే మరొక్కసారి ప్రభావం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేజ్లాడండి. ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులు ఇంకా వాక్యాలు విని ఆశీర్వదించబడడానికి మీ బంధువులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు, కుటుంబీకులకు, స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రేజ్లాడండి.